వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు కాకినాడ నుంచి అయితే మేము బయలుదేరిపోయామండి. బయలుదేరేటప్పుడు కాకినాడ నుంచి చాలా దగ్గరండి. ఇది 143 అడుగులు స్టాచ్యూ ఉన్న శివుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. చాలా బాగుంది. అది కాకినాడకి చాలా దగ్గరండి. అక్కడ మేము అనుకోకుండా మేము అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము. కానీ అసలు అక్కడికి వెళ్ళాక చాలా బాగుంది. 143 అడుగుల శివుడండి. చూడండి, ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం మనం. ఇక్కడ దారి మధ్యంలో కూడా కనిపిస్తాడండి శివుడు. అంటే ఇది ఒక కొండ అనమాట. కొండపైకి వెళ్ళాలి. ఇదిగోండి, ఈ దారిలోనే వెళ్ళాలి మనం. మీరు కనుక కాకినాడ వెళ్తే కనుక తప్పకుండా అదిగోండి శివుడిని అయితే చూడండి. దూరం నుంచి అదిగోండి శివుడు. ఇంకా అక్కడికి వెళ్తున్నాం మనము. అదంతా కూడా నేను చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ బ్రిడ్జి అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను బ్రిడ్జి చూపిస్తున్నాను చూడండి. ఆ కొండకి ఈ కొండకి వీళ్ళు ఇలా బ్రిడ్జిలు వేసుకొని అక్కడంతా కూడా నడుస్తున్నారండి. ఇదిగోండి, ఇట్లా బ్రిడ్జిలు అయితే ఉన్నాయి అన్ని కొండలకి. దీని మీద నడుస్తారంట. ఇంకా ఇదిగోండి, కొండ అయితే ఎక్కేస్తున్నాం. దగ్గరికి వచ్చేసాము శివుడి దగ్గరికి. కొండపైకి వచ్చేసామండి. అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ మాకు చాలా ఆనందం అనిపించిందండి. చూడండి, ఇక్కడ శివుడు అసలు ఎంత బాగున్నా అంటే 143 అడుగుల శివుడు. చాలా అద్భుతం అనిపించిందండి. చాలా బాగుంది. ఆ ప్లేస్కి మేము మార్నింగే వెళ్ళాం కదా. మార్నింగ్ 5:30కే బయలుదేరి అక్కడికి వెళ్ళాం. చల్లగా వాతావరణం, క్లైమేట్ కూడా చాలా బాగుందండి. మళ్ళీ వేరే టూర్ వెళ్ళిపోవాలి కదా అని మార్నింగే 5కే బయలుదేరిపోయాం మేము. ఇదిగోండి చూడండి, చుట్టూ కూడా తీస్తున్నాను చూడండి మొత్తం.
శివుడికి ఒక పక్క నందీశ్వరుల వారు, ఒక సైడ్ వచ్చేసండి పార్వతీదేవి వినాయకుల వారు కుమారస్వామిని చూడండి ఎంత బాగున్నారో. పార్వతీదేవి మీద అప్పుడే పావురం అయితే వచ్చి వాలిందండి. ఇదిగోండి శివుడు. నేను ఈ మెట్లన్నీ దిగి చూడండి, ఈ బార్కి శివలింగాలు, ఈ టెంపుల్స్ గోపురం లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ శివలింగాలే. చుట్టూ పార్కింగ్, గులాబీ పూలు చాలా బాగుందండి. మొత్తం తోటలాగా ఉంది, చాలా బాగుంది. ఇదిగోండి ఆ మెట్లు దిగి వస్తే ఇదంతా ఊరు అనమాట. వ్యూ ఇదంతా ఊరు మొత్తం కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. మన శివుడి దగ్గర నుంచి అక్కడ మొత్తం లింగాలు ఉన్నాయి. మెట్లు దిగి వస్తే ఇదంతా వ్యూ కనిపిస్తుందండి. అటు మనం ఫ్రంట్ కూడా కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడి నుంచి చూడండి, ఇదంతా కూడా ఒక గార్డెన్ ఎంత బాగుందో. ఇటు సైడ్ అటు సైడు 2 సైడ్స్ ఉన్నాయండి. గులాబీ పూలు అయితే పెద్ద పెద్దవి అనమాట. ఇదిగోండి ఇక్కడి నుంచి శివలింగాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా బారికి శివుడు దాకా ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నారు చూడండి. శివుడు 143 అడుగుల శివుడు అనమాట. చాలా బాగుందండి. అసలు చాలా బాగా అనిపించింది మాకైతే. అక్కడ కూర్చొని మెడిటేషన్ కూడా చేసుకున్నాం.
ఇక్కడ 143 అడుగుల శివుడికి ముందు గుడి కూడా ఉందన్నమాట. ఇదిగోండి శివలింగము. మనం ఇప్పుడు చిన్న శివలింగాలన్నీ చూసుకుంటూ వచ్చాం కదండి, దానికి ఎదురు అనమాట ఇది శివలింగం వచ్చేసి 4 తలకాయల శివలింగము. అంటే అంతా నేనే అని సహస్రార స్థితి శివుడిది అనమాట. ఈ 4 తలకాయలు మొత్తం 5 అనమాట. సహస్రారం పంచభూతాల్లో నేనే ఉన్నానని శివుడు, దానికి నిదర్శనం అనమాట మనకి. ఇదిగోండి ఇంకా గుడి టెంపుల్. ఇదిగోండి వెనకేమో శివుడు ఉన్నాడు కదా, ముందేమో ఇక్కడ గర్భగుడిలో శివలింగం ఉంది. మేము ఇంకా అక్కడ ఫోటోలు అవి కూడా దిగాము. ఇదిగోండి నందీశ్వరుల వారు ఇటు సైడు, అటు సైడు పార్వతీదేవి ఉన్నారు. ఇదిగోండి చాలా అంటే చాలా బాగుందండి. మీరు కనుక అటు సైడ్ వెళ్తే తప్పకుండా ఇది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అసలు ఎంత ఎనర్జీగా ఉందంటే చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇందాక అటు సైడ్ చూసాం కదండి వ్యూ. ఇదిగోండి ఇటు మనం వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు బయలుదేరిపోయాం శివుడి దగ్గర నుంచి. ఇదిగోండి ఇటు సైడ్ వ్యూ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. 2 సైడ్ల నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. ఇటు చుట్టూ చూడండి ఎంత బాగున్నాయి, అన్ని చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా మేము ఇంకా రిటర్న్ అయిపోయి వెళ్తున్నాం అన్నమాట. ఆ వ్యూ అంతా చాలా బాగుందండి. ఇదిగోండి ఇక్కడ అక్క వాళ్ళు అయితే ఆగారు చూడండి. మా అమ్మ అక్క అందరూ ఆగారు. ఇక్కడ నన్ను కూర్చోబెట్టాలని చెప్పేసి. అక్కడ ఎద్దుల బండి కట్టారు కదండి, కూర్చోడానికే కట్టారు. బాగుంది. నన్ను కూర్చోమని వీడియో తీశారనమాట. ఇంకా అది కూడా అయిపోయింది. ఇంకా కిందకి వెళ్తున్నాం కదా. ఇదిగోండి ఇదంతా కూడా చుట్టూ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద బంగ్లాలు అయితే కట్టారండి. మార్నింగే కదా, ఎవ్వరు జనం లేరండి అక్కడ అసలు. అక్కడ ఆఫీసులో వాళ్ళు కూడా ఎవ్వరు రానట్టున్నారు. సెక్యూరిటీ గార్డులు ఒక్కళ్ళే ఉన్నారు. మేము మార్నింగ్ 6 కల్లా అక్కడ ఉన్నాము. ఇంకా పూజారి గారు అయితే వచ్చారు మేము వెళ్ళాక. నేను వీడియో తీసుకుంటూ వస్తున్నాను కదండి, చెప్పులు అయితే మర్చిపోయానండి వేసుకోవటం. అందరూ వేసుకున్నారు, నేను మాత్రం వేసుకోలేదు. నేను వెళ్ళి తెచ్చుకుంటున్నానంటే లక్ష్మి అక్క వద్దులే అని చెప్పి పాపం చూడండి వెళ్ళి నా చెప్పులు తెచ్చే అవతలే అంటుంది. నిజంగా
తను పాపం బాగా చూసుకుందండి తీసుకెళ్ళి. ఇదిగోండి చెప్పులు కూడా పక్కనేసి వేసుకో అని చెప్పేసి అనిందనమాట. నువ్వు ఎక్కలేవులే వీడియో తీసుకుంటున్నావు కదా అని గబగబా వెళ్ళింది. గుడి దగ్గరే పక్కనే విప్పామన్నమాట. నేను వీడియో తీసుకునే ఇదిలో చెప్పులు వేసుకోవటం మర్చిపోయి కిందకు వచ్చాక నా చెప్పులు లేవంటే అప్పుడు గబగబా వెళ్ళింది అక్క. నిజంగా చాలా బాగా టూర్లన్నీ చూపించి బాగా చూసుకుందండి. అన్నీ వంట కూడా మాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా తను చేసి మేమందరం కలిసి వంట చేసుకున్నామండి. చాలా బాగా ప్రయాణం అయితే చాలా బాగా సాగుతుందండి. చాలా బాగుంది ట్రిప్పు. ఎక్కడికక్కడ రూములకి వెళ్ళగానే వండుకుంటున్నాము, చక్కగా తింటున్నాం. హోటల్స్కి అయితే ఒక్కసారేమో వెళ్ళాము అంతేనండి. అది కూడా రూమ్ దగ్గర కిందే మేము ఒకసారి చేయించుకున్నాము పనిమాల. ఇంకంతా మేము రూముల్లోనే వండుకొని హ్యాపీగా తింటున్నామండి. ఇక్కడ చూడండి స్పెషల్ అంట పచ్చళ్ళు తయారు చేసి అమ్ముతారంటండి. ఇక్కడ షాపులన్నిటిలో కూడా పచ్చళ్ళు అయితే స్టోరేజ్ ఉంటున్నాయి. పచ్చళ్ళు ఫేమస్ అంట, అక్కడ కొనుక్కోవాలంట. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయంటండి పచ్చళ్ళు. మేమైతే ఇప్పుడు మనోకామిని అమ్మ దగ్గరికి అయితే బయలుదేరిపోతామండి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోవాలి. మేము కాకినాడ నుంచి రూమ్లోనే మేము మార్నింగ్ టిఫను భోజనం తయారు చేసుకొని ప్యాక్ చేసేసుకొని కారులో పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా దర్శనం అయిపోయి రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాం కదండి. కారులో కూర్చున్నాం, టిఫిన్ టైం అవ్వలేదు. గోవిందనామాలు చెప్పించింది అక్క. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద అనాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమల దళాక్షు గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద మక్షావతార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శంఖ చక్రధర గోవింద గంగాధర గోవింద రాజతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కస్తూరి తిలక గోవింద అంచనాంబధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఇంకా అలా బయలుదేరిపోయండి. ఇగో ఇవన్నీ వెంచర్లు అంటండి. అక్క చెప్తుంది వెంచర్లు వేసారని చెప్తే ఇంకా అదంతా తీస్తున్నాను. ఇంకా మేము కారు దిగి టైం వేస్ట్ అయితేమో టైం సేవ్ అవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా కారు ముందు దర్శనం అయిపోగానే కారు ఎక్కేసాం కదా. ఇంకా మేము అక్కడ దిక్కుండానే టిఫిన్ దిగుదాం అనుకొని కూడా వద్దులే అని చెప్పేసి కారులోనే టిఫిన్ తినేస్తున్నాం. మేము మార్నింగ్ చేసుకొని వచ్చాము కదండి టిఫిను. ఇదిగోండి పూరి దాంట్లో ఒక పూరి కూర చేసాము. ఇంకా కారులోనే కూర్చొని తినేస్తున్నాం. చూడండి పూరి కూర ప్యాక్ చేసుకొని వచ్చి చాలా బాగుందండి పూరి కూర. ఇంకా టిఫిన్ కూడా కారులోనే తినేస్తున్నాము. చేతులు కడుక్కోవడానికి మాత్రమే ఆపారండి పక్కకి. ఇంక అందరం తినేసాము. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త మనోకామిని అమ్మ దర్శనంతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.